చూస్తున్నారు మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ రిలీజ్ చేశారు. మధు దుర్మార్గుడని తెలియక స్నేహం చేశానంటున్నారు మంగ్లీ. మధు బతిమలాడితేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన లెటర్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక పూట భోజనం చేసినందుకు క్షోభ అనుభవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు మంగ్లీ. రమావత్ మధు చేసిన మోసాలతో తనకు ఇన్ఫాక్ట్ నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఇన్ఫాక్ట్ మంగ్లీ కొద్దిసేపటి క్రితం ఆ లెటర్ని రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. కొందరు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటున్నారు మంగ్లీ. అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తున్నారంటున్నారు మంగ్లీ. ప్రజలని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదు అంటూ కూడా భావోద్వేగంగా ఆ లెటర్ని రాసుకొచ్చారు. ఏ ఆధారాలు లేకుండా నాపై కుట్రలు పన్నుతున్నారంటున్నారు మంగ్లీ. ఈ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తా అంటున్నారు మంగ్లీ. నేనెక్కడికి పారిపోలేదు, కొంతమంది కావాలని బురద చల్లుతున్నారంటున్నారు మంగ్లీ. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది అంటూ లెటర్ రిలీజ్ చేసుకొచ్చారు మంగ్లీ. ఒక్కసారి ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లెటర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం మంగ్లీ లెటర్ని రిలీజ్ చేశారు. తనకు ఎటువంటి తప్పు చేయలేదంటూ మంగ్లీ చెప్పుకొచ్చారు. మంగ్లీ రాసిన లెటర్ని మీరు చూస్తున్నారు. నల్గొండ జిల్లా పలుగు తండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు మంగ్లీ. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ప్రేమిచ్చింది. నా పాట మీద, అలాగే నేను కట్టించుకున్న హనుమంతుడి గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రమావత్ మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. ప్రజల్ని దోచుకొని వాళ్ళ రక్తపు కూడు తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. శివక్షేత్ర కంపెనీ నిందితులు ఒక్కరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తూ కేసుని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు. పోలీసులు కర్నూలు, నల్గొండ జిల్లాలో రమావత్ మధు చేసిన ఈ మోసాలపై వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. బాధితుడిగా చలామణి అయి నిందితుడిగా తేలిన హిమకాంత్ రెడ్డి అదృశ్యం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? తప్పు చేయనప్పుడు ఎందుకు పోలీసుల ముందుకు రావటం లేదు? ఓవైపు ఇన్ఫాక్ట్ నా వైపు నుంచి పోలీసులకు, న్యాయ వ్యవస్థలకు పూర్తిగా సహకరిస్తాను. కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోలేదు, పారిపోం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధాలు ప్రచారం చేయగలరేమో కానీ నిజం మాత్రం అంతిమంగా గెలుస్తుంది అంటూ సత్యమేవ జయతే అంటూ పిడికిలి బిగించిన ఆ ఇమోజీని పోస్ట్ చేస్తూ మీ మంగ్లీ అంటూ కూడా మంగ్లీ కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఈ లెటర్ని రిలీజ్ చేసుకొచ్చారు. ఆ రిలీజ్ కాకుండా లెటర్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మంగ్లీ రాసిన ఈ లెటర్ దేనికి సంకేతం, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఎలా చూడాలి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లైన్లో జాయిన్ అవుతారు. ఇన్నారెడ్డికి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకునే కదా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏం జరిగే అవకాశం ఉంది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ ఏ వెరీ షార్ట్ బ్రేక్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ వెరీ షార్ట్ బ్రేక్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇంతవరకు కూడా మంగ్లీ ఎక్కడ అంతగా రియాక్ట్ కాలేదు. అఫ్కోర్స్ ఇనిషియల్గా రియాక్ట్ అయ్యారు, బట్ రీసెంట్గా మరణాలు
నమోదవుతున్న తర్వాత మంగ్లీ ఫస్ట్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మైక్రో ఫైనాన్స్ స్కామ్ పై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ని రిలీజ్ చేశారు. ఈ లెటర్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, మంగ్లీ ఇప్పుడు లెటర్ రిలీజ్ చేయడం వెనకాల కారణం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఏమైనా కీలక మలుపు తీసుకుంటోందా, లేకపోతే అఫ్కోర్స్ ఇప్పటికే మంగ్లీ తమ్ముడు శివ కూడా రియాక్ట్ అయ్యారు, నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ ఎలా చూడాలి దీన్ని? చూడొచ్చు, ఇక్కడ ఆమె లెటర్ రిలీజ్ చేసి సత్యమేవ జయతే చెప్పినంత మాత్రాన ఆమె చెప్పినవి నిజాలని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, మొట్టమొదటగా సుబ్బారావు కేసు పెట్టినప్పుడు నాకు మధు ఎవరో తెలీదు అన్నది. మధు ఇప్పుడు వచ్చేసి తెలుసు, కానీ అనవసరంగా నేను ఇట్లా ఇబ్బంది పడతానని చెప్తుంది. సో ఇక్కడ వర్షన్ అనేది చేంజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు వీడియో రికార్డు పంపించవచ్చు మీడియాకి, అలాగనే మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బాధితులతో మాట్లాడమని చెప్పేసి అంటున్నాము, అలాగనే బాధితులతో మనం పోరాడమని చెప్పేసి అంటున్నాము. దీని తర్వాత ఇన్ని చేస్తున్నా ఇప్పటికి కూడా ఒక విషయం సచిన్ మీరు గమనించండి, మధు మీద యాక్షన్ తీసుకోండి అన్న విషయం కానీ, అలాగనే బాధితులతో మనం పోరాడతానని చెప్పడం కాకుండా వీళ్ళందరూ ఎక్కడున్నారో వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని ఓదార్చి, ఆల్రెడీ దాదాపుగా ఇద్దరు నుంచి ముగ్గురు చనిపోయారని చెప్పాను, వాళ్ళ పేర్లు బయట. కానీ మొన్న ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇక ప్రజలు పెరిగిపోతా ఉంది, ఖచ్చితంగా ఇవన్నీ కూడా తన మీద పడతాయని చెప్పేసి లెటర్ ను అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సో అన్ని పరిణామాలు చూస్తుంది. నిజంగా తనకి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పుడు ఆ బాధితులు కూడా రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా. అవన్నీ కాకుండా అసలు ఫస్ట్ ఏం చెప్పింది, నాకు మధు ఎవరో తెలియదని చెప్పాను అది. సో అంటే ఇవన్నీ కూడా ప్రజలంతా ఆషామాషిగా లేరు, నిజంగా నీకు లేదు. మనం కూడా మీడియా తరపున ఈ రోజు కూడా ఆమె డబ్బులు తీసుకుంది, ఆమె చాలా వరకు మోసం చేసింది అని చెప్పలే. ఆమె పేరు చెప్పడం వల్ల ఆ ప్రజలు నమ్మి మోసపోయారని చెప్పిన విషయాన్ని మనం పదే పదే చెప్తున్నాం. దానికి కుట్రలు పడడం, తర్వాత దీని మీద ఇబ్బంది గురి చేయాలని చూడటం, దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకు చెందలేదని చెప్పేసి అంటాం, ఇవన్నీ కూడా నీకు లెటర్లో చెప్పాల్సిన అవసరం ఏంది? పబ్లిక్ గా రండి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఆర్టీవీ వేదిక మనం చాలాసార్లు చెప్పారు సచిన్, మీరు మంగ్లీ గారు మీరు రండి, బాధితులు తీసుకుని వస్తాం, బాధితుల తరపున మీరు వాళ్ళకి భరోసా ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. అంటే రోజు రోజుకి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఏమైపోయారంటే మానసిక క్షోభకు గురైపోయి చివరకు వాళ్ళు గుండె ఆగి చనిపోయే పరిస్థితులు ఉన్నారు. సో మీరు ఆ ధైర్యం ఎందుకు ఇవ్వరు? ఆ ధైర్యాన్ని మీకు ఎందుకు వాళ్ళకి ఇచ్చేలాగా ప్రయత్నం చేయరు? అంటే ఇదే క్వశ్చన్ ఆల్రెడీ ఆఫ్ కోర్స్ మీరు అంటే గిన్నారెడ్డి చాలా రోజుల నుంచి ప్రయత్నం జరుపుతూనే ఉన్నాం, కానీ తను బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? తన టీం ఏం చెప్తోంది అంటే ఫస్ట్లో వినిపించే మాట, ఈ టైంలో వస్తే కనుక బహుశా తన మీద దాడి జరుగుతుందనో, లేకపోతే బాధితుల ఆగ్రహానికి లోనే తన మీద అటాక్ దిగే అవకాశం ఉంటుందో, ఇటువంటి సమాధానం వెరీ కామన్గా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే మాట వినిపిస్తూ ఉందా, లేకపోతే ఏమైనా రియాక్ట్ అవుతుందా టీం, లేకపోతే మంగ్లీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ క్లారిటీ కూడా కాదు, బయటకు వచ్చే ప్రయత్నానికి సంబంధించి సంబంధం ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి తన వైపు నుంచి కావచ్చు, తన టీం నుంచి ఏమైనా వర్షన్ వినిపిస్తూ ఉందా? మనం చాలాసార్లు ట్రై చేసాం. తర్వాత అడ్వకేట్ తో కూడా మాట్లాడాం. మీరు అనవసరంగా మా మీద బురద వెళ్తున్నారు, మా మీద రాద్ధానం చేస్తామని చెప్పి అంటున్నారు. మీడియా పరంగా మా డ్యూటీ ఏంటంటే ఇరువైపులా వర్షన్ పబ్లిక్ ఇచ్చేస్తే పబ్లిక్ డిసైడ్ చేసుకుంటది ఎవరు తప్పు ఎవరు ఒప్పని. సో ఇటు పక్కన బాధితులు చెప్తున్నారు, తర్వాత మధు కూడా బయట మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఈ విషయం మీద స్పందించడానికి మంగ్లీ గారికి ఉన్న ఇబ్బంది ఏంటి? మనం ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాం. తర్వాత బాధితులకు న్యాయం జరగాలి, బాధితులు పోరాడతానంటున్నాం. ఆ పోరాటం ఏందో పబ్లిక్ లో రండి, వాళ్ళకి వచ్చి ఆ ఓదార్పునివ్వండి, వాళ్ళ గుండె జరిగే రీతిలో చేయండి. అది చెయ్యరు. మరి ఆరోపణలు ఇప్పుడు ఒక నిప్పులు ఎందే పొగరాదంటారు. ఆరోపణలు వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వచ్చి దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన కంక్లూజన్ అంటే ఎంతతో కట్ చేయండి, నాకు సంబంధం లేదు నిరూపించుకోవాల్సిన. ఒక్కసారి లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. another big development ఈ మైక్రో ఫైనాన్స్ కేసు కు సంబంధించి another big breaking news here it is on the screens of RTV. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. రమావత్ మధు అకౌంట్ సీజ్ చేశారు సైబరాబాద్ EOW. రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, శివ చౌహాన్లకు చెందిన అకౌంట్ల డీటెయిల్స్ ఇవ్వాల్సిన బ్యాంకులకు, ఇన్ఫాక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలంటూ బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. దాంతోపాటు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్లను కూడా పరిశీలించారు పోలీసులు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్కు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. డబ్బులు అకౌంట్లో పడిన వెంటనే శివ చౌహాన్ విత్డ్రా చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కీలకమైన డెవలప్మెంట్. కొద్దిసేపటి క్రితం నాకు నా కుటుంబానికి ఏం సంబంధం లేదు అని చెప్పి మంగ్లీ చెబుతూ ఉంటే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ఏంటది? శివ చౌహాన్ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్కు సంబంధించి శివ చౌహాన్కు
మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్లు కూడా పరిశీలించారు పోలీసులు. రమావత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కు 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇన్నారెడ్డికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇన్నారెడ్డిని కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ డెవలప్మెంట్ ఉంది, ఎందుకు ఇటువంటి డెవలప్మెంట్ ఉంది? ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. కేవలం పరిశీలిస్తున్న సందర్భం మాత్రమేనా, లేకపోతే పాత్ర కూడా ఉందా? సాధారణంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి జరుగుతూ ఉంటాయి. కాస్త తెలిసిన వాళ్ళు అనుకోండి జరగచ్చు కాక పూర్తిగా అలాని కూడా కొట్టిపారేయడం అలా చెప్పి యాక్సెప్ట్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఉన్న సినారియోలో. కాబట్టి శివ చౌహాన్ పాత్ర ఉందా? ఇలా ఇటువంటి సందర్భం శివ చౌహాన్ పాత్రకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు కూపీ లాగే అవకాశం ఉంది. శివ చౌహాన్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగింది నార్మల్ ట్రాన్సాక్షన్ అయినా మొత్తం 3 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఇక్కడ వినిపిస్తున్న తరుణంలో రమావత్ మధు అలాగే శివ చౌహాన్కి మధ్య ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఏంటి? పెద్ద మొత్తంలో ఏమైనా అమౌంట్ ఉందా? ఎందుకంటే 3 ట్రాన్సాక్షన్స్ అనేది వినిపిస్తున్నమాట. కాబట్టి బియాండ్ ఇంకేమైనా ఉందా? మధు అకౌంట్ నుంచి మధు కావచ్చు, హిమాకాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరి పాత్ర బయటపడే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎందుకంటే ఈడీ రంగంలోకి దిగే అవకాశం గురించి మాట్లాడుకున్న సందర్భం, ఈడీ రంగప్రవేశం గురించి మాట్లాడుకుంటే క్రమం ఉంది. దీని తర్వాత స్పెషల్ టీమ్స్ ఇంకా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కనుక భారీ స్థాయిలోకి ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఇంకా ఇన్డెప్త్గా జరిగితే ఒక్కొక్కరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరి పాత్ర ఏంటి? ఇంతకీ మంగ్లీ పాత్ర, ఇక్కడ మంగ్లీ గురించి క్వశ్చన్ వినిపిస్తున్న తరుణంలో మంగ్లీ పాత్ర ఉందా లేదా? మంగ్లీ మాత్రం నాకు సంబంధం లేదు అని చెప్తూ ఉన్నారు. బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరి పాత్ర ఏంటి అండ్ ఎవరికి క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉంది, ఎవరి పాత్ర ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది? అఫ్కోర్స్ మంగ్లీకి లేకపోవచ్చేమో, కానీ మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ పాత్ర ఏమైనా ఉందా? యాజ్ ఆఫ్ నౌ ఈ 3 ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. కాబట్టి 3 ట్రాన్సాక్షన్స్ ఏమై ఉండొచ్చు? మధుకి శివ చౌహాన్కి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్, ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అయి ఉండొచ్చు? సాధారణంగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ జరగడంలో తప్పు లేదు. బట్ ఇది ఫ్రెండ్షిప్పా లేకపోతే బియాండ్ ఫ్రెండ్షిప్పా? దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంగ్లీ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి మైక్రో ఫైనాన్స్ స్కామ్పై మంగ్లీ రియాక్ట్ అయ్యారు. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యమేవ జయతే అంటూ మంగ్లీ లెటర్ రిలీజ్ చేశారు. మధు దుర్మార్గుడు, తెలియక స్నేహం చేశానని చెప్పి మంగ్లీ అంటున్నారు. మధు బతిమలాడాడు కాబట్టే వాళ్ళ ఇంటికి భోజనం చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది అంటూ మంగ్లీ అక్కడ ఒప్పుకున్న సందర్భం. ఒక్క పూట భోజనం చేసినందుకే క్షోభ అనుభవిస్తున్నా అంటూ మంగ్లీ చెప్పుకొచ్చారు. రమావత్ మధు చేసిన మోసాలతో తనకు సంబంధం లేదు అంటూ కూడా మంగ్లీ చెప్పుకొచ్చారు. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నిర్మల ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నిర్మల, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎటువంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది నిర్మల? ఎస్ సచిన్, మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో మాత్రము బిగ్ ట్విస్టే చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రమావత్ మధు అకౌంట్ ను సీజ్ చేశారని సైబరాబాద్ నుంచి మాత్రము చెప్తూ ఉన్నారు. అదే విధంగా రమావత్ మధు అలాగే హిమాకాంత్ రెడ్డి, శివ చౌహాన్ కు చెందినటువంటి అకౌంట్లను కూడా సీజ్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అకౌంట్ల వివరాలను ఇవ్వాల్సిన బ్యాంకులకు పోలీసులు అయితే లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లు ఏవేవైతే ఉన్నాయో ఆ అకౌంట్లు అన్ని కూడా సీజ్ చేయడానికి ఆ బ్యాంకులకు కూడా పోలీసులు అయితే లేఖ రాశారు. మరి బ్యాంకు నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అయితే అకౌంట్ ను కూడా పరిశీలించారు పోలీసులు. కానీ ఓ పక్క చూస్తే మంగ్లీ సోదరుడు నేను కాదు, ఆ శివ చౌహాన్ ని వేరే వాళ్ళను చూసి మీరు నేను అనుకుంటున్నారు, నాకు అసలు సంబంధం లేదని ఓ పక్క నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఈ శివ చౌహాన్. అయితే మరి రమావత్ అకౌంట్ నుంచి అలాగే శివ చౌహాన్ అకౌంట్ కు 3 సార్లు కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే కూడా శివ చౌహాన్ విత్డ్రా చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం కూడా జరిగింది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు ఇటు పోలీసులు. అదే విధంగా బాధితులు కూడా ఎవిడెన్స్ అన్ని కూడా బయట పెడుతూ ఉండడంతో మరి పోలీసులు అయితే ఈ కేసు విషయంలో వాళ్ళైతే ఒక దూకుడు పెంచారని అనుకోవచ్చు. ఖచ్చితంగా మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ పైన అలాగే రమావత్ మధు పైన మొత్తం కూడా హిమాకాంత్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా సీరియస్ గానే యాక్షన్ తీసుకునే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. అదే విధంగా ఇటు బ్యాంకుకు సంబంధించి అకౌంట్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ ను కూడా సేకరించే పనిలోనే పోలీసులు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా
వాళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సచిన్, ఓ పక్క కొన్ని వందల మంది కూడా అందరు గిరిజనులే అవ్వడంతో కూడా బాధితులైతే వాళ్ళ ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు వాళ్ళు బలవన్మరణానికి కూడా పాల్పడుతూ ఉన్నారు. కొంతమంది హార్ట్ అటాక్ గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కేసును సీరియస్ గానే తీసుకొని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నిర్మల. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే క్రమం ఎవరైనా ఇప్పుడే కనుక చూడండి ఒక్కసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం, ఇంకా చెప్పాలంటే నిన్న ఇటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. శివ చౌహాన్ తన పాత్ర లేదు అని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు 3 ట్రాన్సాక్షన్స్ బయటపడ్డాయి. ఇది వినిపిస్తున్న మాట. ఒకవేళ ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఏమై ఉండొచ్చు, ఎంత మేరకు ఉండుండొచ్చు, లక్షల్లో ఉన్నాయా లేకపోతే అఫ్కోర్స్ దాదాపు లక్షలకు పరిమితం అవకాశం ఉంది. ఎందుకంటే కోట్లలో ట్రాన్సాక్షన్స్ 3 ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం నో బిగ్ ఛాన్స్, అంతే కదా. సో అటువంటి సందర్భంలో ఈ 3 ట్రాన్సాక్షన్స్ ఎందుకోసం అయి ఉండొచ్చు అనేది ఇక్కడ వినిపించే మాట. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే కనుక గోకుల్నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఫినాన్సింగ్ అలాగే మైక్రో ఫినాన్స్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి మంగ్లీ, ఆమె సోదరుడు శివ, ఇంకొందరు పలువురి దగ్గర పెట్టుబడులు సేకరించారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. బట్ మంగ్లీ మాత్రం తన ప్రస్తావన కావచ్చు లేకపోతే తనకి ఎటువంటి తన పాత్ర ఎక్కడ లేదు అని చెప్తున్నారు. అలాగే తన సోదరుడి పాత్ర కూడా లేదు అని చెప్తున్నారు. బట్ ఇక్కడేంటి, నెలకి 3 నుంచి 5% లాభాలు ఇస్తామని నమ్మించి 100 నుంచి 150 మంది దగ్గర దాదాపుగా 10 కోట్ల మేర వసూలు చేశారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుల తరపున సుబ్బారావు అనే న్యాయవాది కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో రమావత్ మధు A1గా ఉన్నారు. మంగ్లీ సోదరుడు శివ A4గా అని చెప్తూ ఉన్నారు. మంగ్లీకి సంబంధించి కూడా పేరు వస్తుంది అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. అయితే చీటింగ్ క్రిమినల్ కుట్ర కింద కేసు నమోదయ్యాయి. డబ్బులు అడిగినందుకు మంగ్లీ సోదరుడు శివ తమను ప్రమాదంలో చంపేస్తామని బెదిరించారని చెప్పి సుబ్బారావు ఆరోపించిన సందర్భం. ఇలా ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఇంకా ఈ డీటెయిల్గా జరుగుతూ ఉంది. రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది. బాధితులు బయటకు వస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మా దగ్గర ఉన్న డబ్బులు, మా దగ్గర ఉన్న బంగారం, ఇన్ఫ్యాక్ట్ బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని అమ్మేసి మేము డబ్బులు చెల్లించాము. ఇప్పుడు మాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది ఓకే 1 నెల 2 నెలలు బాగానే ఇచ్చాడు, వడ్డీ బాగానే వచ్చింది, ₹1,00,000 లేకపోతే 70,000 ఇస్తే కనుక వాడు ఇప్పుడు ₹1,00,000 అనుకుంటే నెలకి ₹10,000 చొప్పున ఇచ్చాడు, ఒక 2-3 నెలలు ఇచ్చారు బాగానే. ఇక అది చూసి మేము మళ్ళీ ఇన్వెస్ట్ చేసాం, మరికొంత ఇన్వెస్ట్ చేసాము. వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి, వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి తీసుకొచ్చి ఇటు మధు కావచ్చు లేకపోతే వీళ్ళ గ్రూప్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాము. ఆ తర్వాత మాకు వడ్డీ లేదు, అసలు ఏదీ లేదు, పూర్తిగా నెట్టేట మునిగిపోయాము. ₹1,00,000 పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక 2 నెలలు ఒక 10,000 ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత మాకు అసలు లేదు, వడ్డీ లేదు. ఈ 2-3 నెలలు మాకు ఆశ చూపి ఓకే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి మేము ఇన్ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ నుంచి అలాగే వేరే వాళ్ళ నుంచి కుటుంబ సభ్యుల నుంచి అప్పు తీసుకొచ్చి మరి తిన చేతుల్లో పెట్టాము. పెట్టిన తర్వాత మాకెక్కడ ₹1 రాలేదు. ఇప్పుడు మా ఆస్తులు అమ్ముకున్నా కూడా తిరిగిచ్చే ప్రసక్తి, ఇన్ఫ్యాక్ట్ తిరిగిచ్చే ఆ సిచ్యువేషన్స్ లేవు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారని చెప్పి ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. దీంతో పరిస్థితులు తట్టుకోలేక కొన్ని గుండెలు ఆగిపోతున్నాయి. కొంతమంది భయంతో బతుకుతున్నారు. కొంతమంది అయితే ఇలాగే ఎవరెవరి నుంచో తీసుకొచ్చి అప్పులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి అసలు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు, పైపెచ్చు అప్పుల వాళ్ళు వచ్చి మమ్మల్ని పీక్కు తింటున్నారు. ఇక మాకేం చేయాలో తెలియక, మాకేం చేయాలో పాలుపోవటం లేదని చెప్పి వాళ్ళు గుండెలు బాదుకుని మరీ ఏడుస్తూ ఉన్నారు. దీంట్లో మంగ్లీ పాత్ర ఉందా లేదా, లేకపోతే మంగ్లీ తమ్ముడు శివ పాత్ర ఉందా లేదా, ఇదంతా కాదు కదా విషయం. మంగ్లీ పాత్ర ఉందో లేదో ఆబ్వియస్లీ తేల్చాల్సిందే, శివ పాత్ర ఉందో లేదో తేలాల్సిందే. కానీ ఇక్కడ ఎవరి పాత్ర తేలినా కూడా ముందుగా తేలాల్సిందేంటి, ఎవరు ఎంత పందుకొక్కుల్లా తిన్నారు. బహుశా పందుకొక్క అయినా కొంచెం జాగ్రత్తగానే ఉంటుంది, తనకి ఎంత కావాలో అంతే దాచుకుంటుంది, మిగిలినది ఏమైనా ఉంటే పక్కన పెట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు దానికి మించి అసలు ఏ జంతువుతో పోల్చడానికి లేదు. ఈ మధుని, ఈ బ్యాచ్ని మనుషుల మీరు అసలు ఎవరైనా పట్టెడు అన్నం తింటాడు, నోట్ల కట్టలు తింటారా పోనీ మీరు? మనుషుల డబ్బులు దోచుకొని ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటే మాట్లాడరే. ఆఫ్కోర్స్ జైల్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంతా జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ బయటకు రావాల్సింది ఏంటి, అధికారులు చేయాల్సింది ఏంటి? మంగ్లీ పాత్ర ఉందా, శివ పాత్ర ఉందా పక్కన పెట్టండి, వాళ్ళ పాత్ర ఉందా లేదా ఆబ్వియస్లీ తేల్చాల్సిందే. కానీ బాధితులకు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ముఖాన్ని కొడితే పాపం
బహుశా మాట కాస్త కట్టంగా అనిపించచ్చు కాక, మీరు చేస్తూ ఉన్నారు, కాదని కాదు. అధికారులు అందరినీ ఆపాదించడం కాదు, కానీ ఎక్కడైనా అలసత్వంగా ఉన్న అధికారులు ఉంటే మాత్రం వెంటనే మేల్కొండి. మీరు మేల్కొనకపోతే సమాజం మేల్కొంటే బాగోదు. మీరు మేల్కొనకపోతే సమాజం మేల్కొంటే బాగోదు. సమాజం మేల్కొంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. మీరు డబ్బులు పిండి ఎవరైతే కుమ్మక్కయ్యి వాళ్ళ నోట్ల కట్టలు వాళ్ళ నోట్లో కుక్కున్నారో కక్కించండి వాళ్ళ చేత. అది ఇక్కడికి ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయిందా, లేకపోతే దాని ఏంటంటుంటారు బిట్ కాయిన్స్, దీని ఏదో అంటూ ఉంటారు బిట్ కాయిన్స్, వాటిని కూడా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా కాదు, దీని ఏదో అంటూ ఉంటారు. సో దీన్నిలాగా ఈ రూపంలో మరల్చేరా ఎక్కడికి వెళ్ళిపోయింది? తీసుకోండి, ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకోండి. బహుశా మీకు అనిపించవచ్చు మీకే ఉంది చాలా ఈజీగా అనేస్తారని చెప్పి. ఎస్, ఈరోజు వాళ్ళ బాధితుల బాధ వింటే అనడానికి ఈజీ కావచ్చు, కానీ వాస్తవం కదా. మీరు వాడిని జైల్లో పెట్టి, మధుని జైల్లో పెట్టి మేపుతున్నామా మనం? మేపాల వాళ్ళని? ఇంతమంది డబ్బులు తిన్న తర్వాత వాళ్ళకి అన్నం విలువ తెలియాలి కదా. మన డబ్బులతో మన ట్యాక్సులతో ఇంకా మేపుతూ ఉంటే ఏమంటే ఏమర్థం? ఇది జరగాల్సిన న్యాయం ప్రస్తుతం బాధితులకు డబ్బులు అందాలి. ఇది ఎవరేమనుకున్నా ఫస్ట్ డిమాండ్. ఆ తర్వాత మంగ్లీ పాత్ర ఉందా, శివ పాత్ర ఉందా, శివ చౌహాన్ పాత్ర ఉందా, ఇంకెవరున్నారో లాగాల్సిందే. ఎవరు ఎంత పెద్ద స్థాయిలో పొలిటీషియన్స్ ఉన్నా బయట పడాల్సిందే. ఇఫ్ ఎట్ ఆల్ పొలిటీషియన్స్ ఉన్న పాత్ర బయట పడాల్సిందే. అండ్ వీ విల్ నాట్ టేక్ రెస్ట్ యాజ్ అన్ జర్నలిస్ట్గా ఈ విషయంలో. ఎందుకంటే వందలాది మంది బాధితులు కదా, గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మాట్లాడాల్సిన సందర్భం. అండ్ మీరేమనుకుంటున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడిప్పుడుగా ఇన్వెస్టిగేషన్ ఇంటెప్త్కి వెళ్తుంది, చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.